OSMF గురించి తెలుసుకుందాము. సో ఎక్కువ ఇది ఏ కేసెస్లో చూస్తాము, సో వీటి కండిషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి? ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనెస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. హాయ్ అండి, నేను డాక్టర్ మేఘ, జనరల్ డెంటల్ సర్జన్ ఎట్ ఆక్సిడెంటల్. సో ఈరోజు మనం OSMF గురించి తెలుసుకుందాము. అంటే ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనమాట. సో ఇదేంటంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్. కొన్ని సిచ్యువేషన్స్ ఆర్ కొన్ని కేసెస్లో ఏంటంటే క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇనీషియల్గా బర్నింగ్ సెన్సేషన్, అంటే ఏమన్నా హాట్ ఫుడ్స్ కానీ లేకపోతే మసాలా ఉన్న స్పైసీ ఫుడ్స్ అట్లా కన్జ్యూమ్ చేసినప్పుడు ఏంటంటే బుగ్గలంతా మండడము, నోరంతా మంట రావడము, సో ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎక్కువ ఇది ఏ కేసెస్లో చూస్తాము అంటే కొంతమంది స్మోక్లెస్ టొబాకో చూ చేస్తుంటారంటే గుట్కా కానివ్వండి ఇలాంటివి అట్లానే బుగ్గలో పెట్టుకొని ఎక్కువసేపు చూ చేయడం వల్ల, అండ్ ప్లస్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఈ OSMF రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీటి కండిషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఇనీషియల్గా బర్నింగ్ సెన్సేషన్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే నెమ్మదిగా నోరు ఓపెన్ చేయడం అనేది తగ్గిపోతుంది అనమాట. సో టంగ్ మొబిలిటీ అంటే నాలుకను అటు ఇటు కదపడం కానివ్వండి అలాంటి మూమెంట్స్ కూడా తగ్గిపోతాయి. సో డ్రై మౌత్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్సర్స్లా ఫామ్ అవుతాయి అనమాట. అల్సర్స్ వచ్చి చాలా పెయిన్ఫుల్గా ఉండడము, అండ్ బ్యాండ్స్ అంటే గట్టిగా మనకి పట్టుకుంటే ఒక బ్యాండ్లా తగులుతున్నట్లు ఫామ్ అవ్వడం, ప్లస్ ఏంటంటే బ్లాంచింగ్ అంటే మన నోట్లో ఉన్నటువంటి టిష్యూస్ అన్నీ తెల్లగా మారిపోవడము. సో ఇలాంటివన్నీ చూస్తాము. సో ఇవి ఎలాంటి కేసెస్లో వస్తాయి, అసలు మెయిన్ దీని కాజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం స్మోక్లెస్ టొబాకోని చూ చేయడము, లేకపోతే గుట్కా కానీ ఇలాంటివి తినడం వల్ల. సో స్మోక్ చేయడము ప్లస్ చూ చేయడము ఈ రెండు కలుపుంటే మాత్రం ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ విటమిన్ డెఫిషియన్సీ అనమాట, లైక్ B కానీ C అండ్ ఐరన్ డెఫిషియన్సీస్లో ఇది మనం చూడొచ్చు. సో ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఇనీషియల్గా అయితే మైల్డ్ స్టేజ్తో స్టార్ట్ అవుతుంది. అందులో మనం బర్నింగ్ సెన్సేషన్ చూడొచ్చు. దాని తర్వాత మౌత్ ఎక్కువ తెరవలేకపోవడము, కొంచెం వరకే ఓపెన్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్లో ఏంటంటే మనకి బ్యాండ్స్ కనిపిస్తాయి అనమాట, పాల్పబుల్ బ్యాండ్స్. అంటే ఇప్పుడు మనం బుగ్గను కనుక ఇలా పట్టుకున్నట్లు లోపల నుంచి అయితే సో పాల్పబుల్ బ్యాండ్ ఒక లైన్ లాగా ఒక బ్యాండ్స్ లాగా కనిపిస్తాయి. సో సెకండ్ స్టేజ్లో కూడా మనం ఎక్కువ మౌత్ని ఓపెన్ చేయలేకపోవడము అలా ఉంటుంది. సో మార్బుల్ లైక్ అపియరెన్స్ అంటారంటే అక్కడక్కడ తెల్లగా లేకపోతే గ్రేయిష్గా రావడము మౌత్ అంతా, సో అలాంటివి చూస్తూ ఉంటాము. ఇంకా థర్డ్ అంటే సివియర్ స్టేజ్కి వచ్చే తలకి ఎలా ఉంటుందంటే ఎరిథ్రోప్లేకియా అండ్ ల్యూకోప్లేకియా అంటారు. ఎరిథ్రోప్లేకియా అంటే రెడ్ స్పాట్స్ అనమాట, రెడ్ అండ్ వైట్ స్పాట్స్ లాగా మొత్తం ఓరల్ క్యావిటీ అంతా వచ్చేస్తాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇనీషియల్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్మోక్లెస్ టొబాకోని ఆపేయాలి ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ థెరపీ అండ్ న్యాచురల్ థెరపీ కూడా ఉంటుంది. సో న్యాచురల్ థెరపీ ఏంటంటే మీకు ఏదన్నా హోమ్ రెమెడీస్ లాంటివి అనమాట, కొంచెం అప్పుడు టెంపరీగా పెయిన్ రిలీఫ్ కోసం కానివ్వండి ఇట్లాగనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ థెరపీలో ఏంటంటే ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట, లోకల్గా ఇంజెక్షన్స్ ఇచ్చి అంటే స్టెరాయిడ్స్ ఇస్తారు. సో వాటి వల్ల ఏంటంటే ఆ రిస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ కాస్త తెరవడానికి అవుతుందన్నమాట. సో ఈ బ్యాన్స్ అనేవి బాగా సివియర్గా వచ్చిన అస్సలు ఓపెన్ చేయలేని కేసెస్లో ఏంటంటే బ్యాన్స్ని సర్జికల్ రిమూవల్ చేస్తారనమాట. సో ఇప్పుడు OSMF ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాము. సో ట్రీట్మెంట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్ ఆ బీటిల్ నట్ చూయింగ్ ఉందో దాన్ని స్టాప్ చేయాలి. సో సెకండ్ వచ్చేసి మనకి టెంపరీగా కొంచెం ఆ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలంటే హోమ్ రెమెడీస్ అంటే న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే కొంచెం పసుపు కానీ హనీ కానీ మిక్స్ చేసుకొని ఎక్కడైతే మండుతుంది అంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంది అలా ఏరియాస్లో రాస్తే ఏమవుతుందంటే కొంచెం టెంపరీ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట పెయిన్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ థెరపీ అనమాట. ఈ డ్రగ్ థెరపీ ఏంటంటే లోకల్గా ఇంజెక్షన్స్, అంటే మీకు ఎక్కడైతే బ్యాన్స్ ఉన్నాయో లేకపోతే రిస్ట్రిక్టెడ్ మౌత్ ఉందో సో ఆ ఏరియాస్లో ఏంటంటే స్టెరాయిడల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. సో వాటి వల్ల కొంచెం రిలీఫ్ రావడము, మౌత్ ఓపెనింగ్ అనేది అవ్వడము, సో ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ థెరపీ అనమాట. సో ఇది బాగా సివియర్ కేసెస్లో బ్యాన్స్ అనేవి చాలా హెవీగా ఫామ్ అయినాయి, సో వాటిని మనం ఏమన్నా లోకల్ డ్రగ్ థెరపీ చేసినా కూడా అవ్వట్లేదు అన్న కేసెస్లో ఏంటంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ బ్యాండ్స్ చేస్తారు. ఫర్ ఫర్దర్ క్వైరీస్ కాంటాక్ట్ ఆక్సిడెంటల్. థ్యాంక్ యూ.